కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క వక్రగమనంలో ఉండేటువంటి శని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ యొక్క కర్కాటక రాశికి మీనంలో వక్రించినటువంటి శని తృతీయ దృష్టితోని ధనస్సుని అంటే కర్కాటకానికి అవుతుందంటే ఇది షష్ఠస్థానం అవుతుంది. ఈ షష్ఠస్థానంలో రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ నశించిపోవటము, శత్రువుల్ని బాధ నుంచి బయటపడటం, తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం నిమిత్తం డబ్బు వెచ్చించడం లాంటిది, స్థిరాస్తికి సంబంధించి కొంత వ్యవహారాలు ముందరకు వేద్దామని ఆలోచనతో ఉండటం, అష్టమ స్థానంలో కూడా శని సంచారం చేస్తుంటాడు కాబట్టి వక్రగమనం వల్ల కొంతవరకు అష్ట కష్టాలు కూడా గోచరిస్తుంటాయి. అంటే ఒకటి తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది. ఆయుర్దాయానికైతే ఇబ్బంది లేదు, మంచి ఆయుర్దాయం ఉంటుంది, దానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ధనపరమైన చిక్కులు చికాకులు ఉంటాయి, అయినా కానీ నిలబడి ఉంటారు, బయటపడతారు. తర్వాత స్థిరాస్తి కొనుగోలు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది, అయితే స్థిరాస్తిని పెంపు చేసుకుందామని ఆలోచనతో ఉంటారు, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకి కొంత గడ్డు కాలం, ఎందుకంటే కర్కాటక రాశికి దశమస్థానం వీరికి మేషం అవుతుంది. ఈ దశమస్థానం మేషం కావటం వల్ల కొంతవరకు ఇబ్బంది అంతగా శని యోగదాయకంగా అయితే ఇవ్వడు. ఎందుకంటే వీరికి దృష్టి ఏదైతే ఉందో తృతీయ సప్తమ దశమ దృష్టిదులు మనం చూసుకున్నట్టయితే ఈ వృషభం మీద పడుతుంది, తర్వాత మేషం మీద పడుతుంది. కాబట్టి పెద్దగా యోగదాయకం అయితే ఉండదు. వ్యాపారం అయితే కుటుంబం పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, వాటిని నిలదొక్కొని ఉండాలి. అయితే తర్కం చేయకూడదు, తర్కం చేయకుండా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం జరుగుతుంది. విద్యార్థులకి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి. 12లో గురువు ఉన్నాడు కర్కాటకానికి, అయితే శని దృష్టి పడుతుందా అంటే పడటం లేదు. కాబట్టి కఠోర తపస్సు చేసినా కూడా కొంతవరకు శని ఏకాదశంలో ఉంది కాబట్టి ఏదైనా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అంటే కష్టం మీద వస్తుంది, ఖచ్చితంగా అయితే రావటం అయితే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు శని త్రయోదశి అభిషేకం చేసుకోవటము, శని త్రయోదశి రోజు శని నువ్వులు దానం చేయటము, అయితే వీళ్ళకు నువ్వులు ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల్ని దీపారాధనగా ముడిగట్టేసేసి నల్ల వస్త్రంలో దీపారాధన చేయటం ప్రతినిత్యం కూడా శని ముందర కానీ లేదైనా ఏదైనా ఒక జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.